ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. భార్యతో బలవంతపు శృంగారం అనేది నేరం కాదు అని. ఒక మహిళ వేసిన పిటిషన్కి తను అసహజ శృంగారం చేస్తున్నాడు నాతోటి అని వేస్తే కోర్టు దాన్ని వ్యతిరేకించింది. అంటే పెళ్లికి ఒప్పుకుంటున్నప్పుడు శృంగారానికి ఎందుకు మీరు ఒప్పుకోరు, అది దాంట్లో మిళితమై ఉండే భాగమే కదా అని చెప్పి కోర్టు చెప్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కోర్టు చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళు పెళ్లికి ముందే ఇవన్నీ అసహజమైన శృంగారాలు ఉంటాయి, బలవంతపు శృంగారాలు ఉంటాయి అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి పెళ్లి చేసుకోవాలని కోర్టు ఉద్దేశం ఏమో. కొత్తగా మరి ఏమన్నా అలవాటు చేసుకోవాలేమో పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిలందరూ. బలవంతపు శృంగారం అనేది అంటే వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. అవునవును, అంటే భార్య భర్తలే కదా, దాంట్లో బలవంత శృంగారం ఏంటి? బలవంతపు శృంగారం అంటే ఒకళ్ళకి ఒక టైంలో ఇష్టం ఉంటుంది, ఒకళ్ళకి ఇష్టం ఉండదు ఇద్దరిలో. అలా ఉన్నప్పుడు ఒకవేళ భార్యకి ఆ టైంలో ఇష్టం లేదు, భర్తకి ఇష్టం ఉంది అని అంటే అది ఇష్టం లేకుండా పార్టిసిపేట్ చేసేదాన్ని బలవంతపు శృంగారం అని ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. అంటే అది పర్సనల్గా మెంటల్గా తీసుకుంటే అది తప్పుగా భావిస్తారు. ఎస్, చట్టపరంగా తీసుకుంటే చట్టం మరి అన్నీ అలాగే చెప్తుంది కదా అన్నట్టు. ఇక్కడ బుక్కిష్ అనమాట అక్కడంతా కూడా. ఇప్పుడు ఒక లాజిక్ పెట్టారు అక్కడ, పెళ్లి చేసుకుంటే అది అన్నిటికీ అనుమతి కదా. అవును, భర్తతో కలిసి జీవితాంతం ఉండాలి, సంసారం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, సర్దుకుపోవాలి, చీటికి మాటికి విడాకులు తీసుకోకూడదు. అలాగే ఇప్పుడు పెళ్లి కాకుండా తిరుగుతుందా, అయ్యో అయ్యో పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చిందా, ఇలా మాటలు అంటారు. అంటే పెళ్లి చేసేది దేనికి? భర్తతో ఇలా ఉంటే తప్పు కాదు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకుని నువ్వు ఎలా అయినా ఉండమ్మాయి అంటారు పెళ్లి కాకముందు కదా. అలా తీసుకుంటే ఇది ఒక లైసెన్స్ అనమాట. అంటే పెళ్ళి అయిన తర్వాత భర్తతో శృంగారంలో పాల్గొనటం అనేది అది శాస్త్రబద్ధము, అది అనుమతించబడింది, దానికి పెళ్ళి ఒక లైసెన్సు, తప్పు కాదు అని అవన్నీ చెప్పడానికి గాను పెళ్ళి అనేది చేస్తారు. పెళ్ళి తర్వాత భార్యాభర్తలు పగలా రాత్ర ఎన్నిసార్లు అనేది ఎవరు తప్పు పట్టరు. అదే పెళ్ళి కాకపోతే చూడండి ఎన్ని మాటలు అంటారు, ఎన్ని చూపులు, ఎన్ని విమర్శలు వస్తాయి కదా. సో కోర్టు ఆ పరంగా తప్పు కాదు, భర్త ఎప్పుడు అడిగినా లేకపోతే నీకు ఇష్టం లేకపోయినా అతనికి ఇష్టమైన అప్పుడు నువ్వు ఒప్పుకుని తీరాలి, అది తప్పు కాదు బలవంతం అయినా కూడా. ఒకవేళ భార్యకి ఇష్టం కాకపోయినా సరే బలవంతం చేశాడు అనుకోండి భర్త, ఆమె తప్పుగా తీసుకోకూడదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడు నన్ను, అతనికి ఇష్టమైంది ఆ సమయంలో, నేను ఒప్పుకోకుండా ఉంటే ఎలా అనేది ఆలోచించగలగాలి. అయితే పర్సనల్గా తీసుకుంటే మాత్రం ఆమెకి హెల్త్ బాగుండకపోవచ్చు, మానసికంగా దేనికైనా బాధపడుతూ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, మనిషి అన్నాక భార్యాభర్తలు అన్నాక వాళ్ళిద్దరి విషయాలే ఉండవు. ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, పిల్లలతో ఇంట్లో సమస్య ఉండొచ్చు, పుట్టింటి సైడ్ నుంచి ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు, అత్తగారింటి సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, రకరకాలు ఈ సమాజంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే అది మగాడికి లేదా అంటే అఫ్కోర్స్ ఆ సమయంలో ఆమెకు సంబంధించిన సమస్యలు అయి ఉండొచ్చు, అతనికి సంబంధించిన సమస్యలు వేరే ఉండొచ్చు, ఇద్దరికి కలిసి సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో కనుక తీసుకుంటే కేవలం ఆమెకు సంబంధించిన సమస్యలు, ఆమెకు ఒక్కదానికే వర్తించే సమస్యలు మాత్రమే ఉన్నప్పుడు ఆమె మనసు దీనికి సిద్ధంగా లేకపోవచ్చు, ఆబ్వియస్లీ ఉండదు. ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆలోచనలు మనకు ఆ సమస్య మీదే ఉంటాయి, లేదా ఆ విషయం మీదే ఉంటాయి. లేదు రేపు ఒకటి సాల్వ్ చేయాలని అన్నప్పుడు దాని మీద ఆలోచనలు సాగుతూ ఉంటాయి. భోజనం చేస్తున్నా, స్నానం చేస్తున్నా, నిద్రపోతున్నా, నిద్ర పట్టదు. ఎందుకు అంటే మనసు ఆలోచనలతో నిండి ఉంటాయి. అలాంటప్పుడు అది మనసు, ఇది శరీరానికి సంబంధించింది. రెండు కనెక్ట్ అవ్వాలంటే అవ్వదు. రెండు కనెక్ట్ అయినప్పుడే ఇష్టం అనేది ఏ విషయం మీదైనా ఏర్పడుతుంది. అది శృంగారమే కానివ్వండి, ఏదైనా ఒక పనే కానివ్వండి, మనసు శరీరము ఏకమైనప్పుడే ఆ చేయగలిగిన పని మంచిగా ఒక సక్సెస్ని ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక తృప్తిని ఇస్తుంది. ఇద్దరు మనుషులు కలిసి చేసే పని అయితే కనుక ఇద్దరికి కూడా కోపతాపాలు ఏమీ రాకుండా ఇద్దరూ ఒకే ఆలోచనతో ఒకే ఉద్దేశాన్ని ఆశించినప్పుడు అది ఫలితం అనేది బాధాకరంగా ఉండదు. లేనప్పుడు బాధాకరంగా ఉంటుంది. ఆ బాధాకరంగా ఉన్న సందర్భంలో ఆవిడ ఏమన్నా వేసి ఉండొచ్చు. ఇంకొక యాంగిల్లో ఏంటంటే కొంతమంది లేడీసు కొంచెం ఈగోయిస్టిక్గా ఉంటారు. ఒకవేళ అందంగా ఉన్నారనుకోండి, నా అందానికి లోబడి భర్త ఉండాలి,
నేను ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు నా కాళ్ళ దగ్గరికి రావాలి. కొంతమంది గ్రూప్స్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ గ్రూప్‌లో చూడండి. నేను ఒప్పుకుంటేనే దయ తెలిస్తేనే లేకపోతే వాడు కుక్కలాగా తిరగాల్సిందే. ఇలాంటి మాటలు నేను విన్నా. యెస్. అది చాలా తప్పు. అంటే అందంగా ఉన్నాననే కాదు, వేరే ఈగోస్ కూడా ఉండొచ్చు. ఒక అందంగా ఉన్నానన్న ఈగో ఏముంది? ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి గర్విష్టితనంగా ఉండొచ్చు, అహంకారంగా ఉండొచ్చు, చెప్పలేం, పొగరుగా ఉండొచ్చు, మెంటాలిటీస్. ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా భర్తని ఇట్లా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏ మనస్తత్వంతో ఏ యాంగిల్లో ఈ కేసు వేస్తుంది అనేది మనకు తెలియదు. కానీ ఏమైనా సరే వ్యక్తిగతంగా తీసుకుంటే అది మానసికంగా బాధను కలిగిస్తుంది. కాబట్టి అలా చేయకపోవడమే మంచిది. కోర్టు ఇలా అంది కదా అని చెప్పి నువ్వు ఒక రాక్షసుడిలాగా, ఒక మనసు లేని వాళ్ళలాగా, ఒక దౌర్జన్యమైన పద్ధతిలో భార్యను అనుభవించాలి అని అనుకుంటే ఆ కోర్టు పక్కన పెడితే ప్రతి మనిషికి మనసు అనేది ఒక కోర్టు. అందులో నువ్వు ఎంతవరకు న్యాయం చేస్తున్నావు భార్యకి అని నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు భార్యకి మనసు బాగాలేదు, శరీరం బాగాలేదు, లేకపోతే పరిస్థితులు బాగోలేదు అన్నప్పుడు, వద్దన్నప్పుడు నువ్వు ఆగాలి. భార్యాభర్తలు అన్న తర్వాత ఆ బంధానికి విలువ ఏంటి? నాకు చాలా ప్రేమ ఉంది అని అన్నప్పుడు దానికి సాక్ష్యం ఏంటి? నువ్వు ఇలా కోఆపరేట్ చేసినప్పుడే కదా. లేదు మేము కోర్టునే ఫాలో అవుతాము అని అనుకుంటే కనుక ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. ప్రతిదీ చట్టరీత్యా చూడకూడదు. మనం వ్యక్తిగతంగా సామాజిక పరంగా మన భార్యని ఒక భర్తగా మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఎలా ప్రేమిస్తున్నాం, ఎలా మనం ఆమెతో ఉండాలి అనే పద్ధతిలో ఆలోచిస్తే కనుక బలవంతంగా ఏదీ కూడా చేయించలేము, చేయలేము. అది మనసు ఉంటేనే అక్కడ నీకు సంతోషంగా ఉంటుంది. ఆమె మనసు లేకుండా నువ్వు దౌర్జన్యంగా ఆమెని అనుభవిస్తే నీకేం సంతోషంగా ఉంటుంది? నువ్వు కష్టపడి సంపాదించుకున్న వస్తువు ఒక ఆనందాన్ని ఇస్తుంది, దౌర్జన్యంగా దొంగతనం చేసి తెచ్చుకున్న వస్తువు గురించి ఒక రకంగా ఉంటుంది అభిప్రాయం. నీకేది బాగుంటుందో దానికి వాళ్ళు డిసైడ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ తీర్పు మనం చూస్తే భార్య పైన భర్త బలవంతపు శృంగారం తప్పు కాదు అంటున్నారు. మరి దీన్ని చాలా మంది ప్లస్ గా తీసుకోవచ్చు, మైనస్ గా తీసుకోవచ్చు. మీరు చాలా వీడియోలో చెప్పారు, కొంతమంది హస్బెండ్స్ ఉంటారు ఇంకా అదే పని ఉంటుంది వాళ్ళకి, అదే యావ ఉంటుందని. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ తీర్పుని ఎలా చూస్తారంటే? దీన్ని 100% మగవాళ్ళు మీరు చెప్పినట్టే చూస్తారు. అదే అందుకని నేను ఇంతసేపు చెప్పింది, ఇలా ఆలోచించండి. ఆవిడ మీ భార్య అయితే మీరేం డబ్బులు పెట్టుకొనుక్కున్న మనిషి కాదు, భార్య. మిమ్మల్ని నచ్చి, మిమ్మల్ని మెచ్చి, మీకోసం మీ జీవితాంతం మీరిద్దరు కలిసి ఉండడానికి, మీ కుటుంబానికి సేవ చేయడానికి, అందరం కలిసి ఒక ప్రయాణం చేయటం కోసం వచ్చిన మనిషితో మీరన్నీ కూడా సత్సంబంధాలనే కలిగి ఉంటే అది ఆరోగ్యకరమైన జీవితం. మీకు అది మీ పిల్లలు మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో ఇలాంటివి జరుగుతుంటే పిల్లలకి వినపడవా, కనపడవా? లేదు, మీరిద్దరు మనస్పర్ధలతో ఉంటే పిల్లలకి ఏమీ చేయలేరు. మీరు స్కూల్కి టైం అవుతున్నా ఎవరో ఒకరు పడుకున్నారనుకోండి, ఆ పిల్లలు స్కూల్కి టైంకి వెళ్ళలేరు. వాళ్ళు ఏంటంటే అన్హెల్దీ వాతావరణంలో పెరుగుతారు. కాబట్టి పెళ్ళి అనే ఒక క్లాజ్ మనం అక్కడ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి పెళ్ళైన ప్రతి పురుషుడు, ఇది పురుషుడికి సంబంధించింది కాబట్టి ప్రతి పురుషుడు భార్యని ఈ చట్టాల రూపంలో చూడకండి, చట్టాల దృష్టితో చూడకండి. చూశారు అంటే మీ కాపురాలు మీరే కూల్చుకుంటారు. ఇప్పుడు మీరేమో మీకు అవసరం, ఆ పక్క భార్య అది హింసగా భావిస్తుంటే మీకు ఆనందమా చెప్పండి? భార్యని మీరు హింస పెడుతున్నాను అని మీరు అనుకుంటే మీకు సంతోషమా? భార్యని నేను సుఖపెడుతున్నాను, సంతోషపెడుతున్నాను, నేను ప్రేమగా చూసుకుంటున్నాను అనేది మీకు తృప్తిని కలిగిస్తుందా? మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టే భార్య కానీ, మీ పిల్లలు కానీ, మీరు కానీ మొత్తం కలిపి ఒక కుటుంబం మీరు హెల్దీగా ఒక జర్నీ లాస్ట్ వరకు సాగించాలి, పిల్లలు ఒక మంచి స్థితికి చేరుకోవాలి అని అంటే మీరు చట్టపరంగా వెళ్తారా, ఇలా ఆలోచిస్తారా? మీరు ఆలోచించుకోవటం అనేది మీ నిర్ణయం. థ్యాంక్ యూ.